నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మనకి ఈపీఎఫ్ఓలో ఈపీఎస్ స్కీమ్ కింద ఎన్ని రకాల పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతానండి. టైప్ ఆఫ్ పెన్షన్స్ గురించి మీకు క్లియర్గా చెప్పబోతాను అనమాట. అసలు ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరికి వస్తుంది, ఎంత వస్తుంది అనే విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో మనకేంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ పెన్షన్స్ అని చెప్పేసి ఒక 8 రకాల పెన్షన్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ యొక్క ఈపీఎఫ్ ఖాతాదారులకి. ఓకేనా? అయితే వీటిలో ముందుగా వచ్చేసరికి మెంబర్ పెన్షన్ అండి. మెంబర్ పెన్షన్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఎవరైతే ఖాతాదారులు వాళ్ళ సర్వీస్ అనేది 10 సంవత్సరాలు కంప్లీట్ చేసి, ఓకే, అంటే ఒక కంపెనీలోనే 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ సో దాన్ని ఒక 10 సంవత్సరాలు సర్వీస్ అనేది కొనసాగించి మానేసినా, లేకపోతే ఉద్యోగం కొనసాగించినా కానివ్వండి, తనకి ఒక 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో సో దీన్ని మనం మెంబర్ పెన్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనండి? లైక్ మనకి సూపర్ అనేషన్ పెన్షన్ కూడా అనొచ్చు. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా మెంబర్ పెన్షన్ అంటే. ఆ తర్వాత మనకి ఏంటంటే విడోవర్ పెన్షన్ అండి. అతడుకు లేదా ఆమెకు వచ్చే పెన్షన్ అంటే ఇప్పుడు అతడు వర్క్ చేస్తూ అంటే ఒక ఈపీఎఫ్ ఖాతాదారుడు తను చనిపోతే ఆమెకు వచ్చే పెన్షన్ అంటే తన భార్యకు వచ్చే పెన్షన్ని విడో పెన్షన్ అంటాము. లేదు ఆమె ఉద్యోగం చేస్తూ చనిపోతే వచ్చే అదంటే అతడికి వచ్చే పెన్షన్ అంటే ఆమె భర్తకు వచ్చే పెన్షన్. ఉద్యోగం చేసేది భార్య అయితే భార్య చనిపోయిన తర్వాత భర్తకు వచ్చే పెన్షన్ విడోవర్ పెన్షన్ అంటారు. మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో విడోవర్ పెన్షన్ సో దీని అంటారు. ఈ లైఫ్ లాంగ్ వచ్చే పెన్షన్స్ ఇవి. ఈ రెండు కూడా మెంబర్ పెన్షన్ కానివ్వండి, అలాగే విడోవర్ పెన్షన్ కానివ్వండి. ఆ తర్వాత మనకి మూడోది చిల్డ్రన్ పెన్షన్ అండి. సో ఇప్పుడు మనకేంటంటే ఎవరైతే మెంబర్ అంటే ఈపీఎఫ్ ఖాతాదారుడు ఉన్నాడో తను చనిపోయిన తర్వాత యాక్చువల్గా అతని భార్య ఉంటే కనుక సో తనకి విడో పెన్షన్ వస్తుంది. దాంతోపాటు ఒక 2 చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, ఆమెకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 2 పిల్లలకు కూడా పెన్షన్ వస్తుంది. అది కూడా ఏంటంటే ఈ విడో పెన్షన్లో ఒక 25% అనేది వీళ్ళకి ఈ పిల్లలకి 2 పిల్లలకి వస్తుంది. బట్ 25 ఇయర్స్ వీళ్ళకి వచ్చే వరకు పెన్షన్ వస్తుంది అనమాట. ఇది లైఫ్ లాంగ్ రాదు. ఒక 25 సంవత్సరాలు ఈ పిల్లలకి 20 సంవత్సరాల వయసు నిండే వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ విడో పెన్షన్లో ఒక 25% మాత్రమే. 1000 రూపాయలు అయితే 250 రూపాయలు వస్తుంది అనమాట. తనకు 250 రూపాయలు, తినకు 250 రూపాయలు, అట్లా. 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఇందులో ఒక పిల్లవాడికి 20 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకో పిల్లవాడు ఉంటాడు కదండి, సో అప్పుడు ఆ పిల్లవాడు యాడ్ అవుతారు అన్నమాట. ఓకే, సో ఇట్లా మనకి ఈ చిల్డ్రన్ పెన్షన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆర్ఫన్ పెన్షన్ అండి. సో ఆర్ఫన్ పెన్షన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మెంబర్ ఉన్నాడు కదా, సో మెంబరు యొక్క భార్య చనిపోయింది, విడో పెన్షన్ తీసుకుంటూ చనిపోయింది, లేకపోతే ఇద్దరు ఒకసారి చనిపోయారు అంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఉండకూడదు. అంటే ఇది మనకి ఆర్ఫన్ అంటే ఏంటి, అనాథ పెన్షన్ అనమాట. అనాథలు అయిపోతారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత. ఓకే, సో వచ్చే ఈ పెన్షన్ని ఆర్ఫన్ పెన్షన్ అంటారనమాట. ఈ ఆర్ఫన్ పెన్షన్ ఎంత వస్తుందంటే కనుక 75% అండి. విడో పెన్షన్ ఉంది కదా, ఈ విడో పెన్షన్లో 75% అనేది వీళ్ళకి వస్తుంది. అది కూడా ఏంటంటే 2 పిల్లలకి వస్తుంది 25 ఇయర్స్ వచ్చే వరకు. ఓకేనండి? వీళ్ళకి 20 సంవత్సరాలు వయసు వచ్చే వరకు వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఈ 20 సంవత్సరాల లోపు వీళ్ళకి అంగవైకల్యం ప్రాప్తించింది అనుకోండి, పర్మనెంట్లీ డిజేబుల్ అయిపోయారు అనుకోండి, ఆ 75% అనేది వీళ్ళకి లైఫ్ లాంగ్ వస్తుందన్నమాట ఈ అనాథ పెన్షన్ కింద. ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఆ తర్వాత మనకి డిపెండ్ ఫాదర్ లేదా మదర్ పెన్షన్ అండి. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ఒక మెంబర్కి అది స్త్రీ అయినా కానివ్వండి, పురుషులు అయినా కానివ్వండి, ఓకేనా, అతడు ఆమె సో తనకి పెళ్లి కాలేదు, పెళ్లి కాకుండా చనిపోయారు అంటే ఇక్కడ మనకి ఈ నామినేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో పెళ్లి కాకుండా ఉద్యోగం చేస్తూ చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళ ఫాదర్కి మదర్కి కూడా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది అనమాట. ఈ డిపెండ్ ఫాదర్ మదర్ పెన్షన్ కింద అంటే లైఫ్ లాంగ్ వస్తుంది. ముందుగా ఏంటంటే ఫాదర్కి వస్తుందండి, ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్కి వస్తుంది అనమాట లైఫ్ లాంగ్. ఓకే, చూశారు కదా. ఆ తర్వాత మనకంటే నామినీ పెన్షన్ అండి. ఈ నామినీ పెన్షన్ కూడా దీని కింద వర్తిస్తుంది. బట్ ఏంటంటే కొంతమందికి మదరు అలాగే ఫాదర్ మదర్ ఇద్దరు ఉండరు, సిస్టర్స్ లేకపోతే బ్రదర్స్ లేకపోతే వాళ్ళ గార్డియన్ కింద అదర్ పర్సన్స్ ఉంటారు కదా, మనం నామినేషన్ చేయాలి తప్పనిసరిగా వెళ్ళని. ఓకేనా? ఈ నామినేషన్ చేయాలి. సో ఎవరికైతే నామినేషన్ చేస్తామో సో అటు వారిని ఈ మెంబర్ చనిపోయిన తర్వాత అటు వారికి నామినీ పెన్షన్ కింద అమౌంట్ వస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే డిజేబుల్మెంట్ పెన్షన్ అండి. ఇది మీకు తెలిసే ఉంటుంది. సో మెంబర్ ఎవరైతే ఉన్నారో అతడు లేక ఆమె
ఈపీఎఫ్ ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో సో తనకి పర్మనెంట్ డిజేబిలిటీ అంటే పూర్తిగా అంగవైకల్యం ప్రాప్తించింది అనుకోండి, వీళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది. వీళ్ళ సర్వీస్ అనేది పెన్షన్ ప్లాన్లోకి అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేయక్కర్లేదు. వీళ్ళు సర్వీస్ చేస్తుండగానే వీళ్ళకి డిజేబుల్మెంట్ వచ్చింది అనుకోండి, అంగవైకల్యం ప్రాప్తిస్తే అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సర్వీసు వాట్ ఎవర్. సో వీళ్ళు వర్క్ చేస్తుండగా వీళ్ళకి డిజేబుల్మెంట్ అంటే అంగవైకల్యం కలిగింది అనుకోండి, వీళ్ళకి పెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచే. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి డాక్టర్ చేత ఇది వీళ్ళకి పర్మనెంట్గా డిజేబుల్మెంట్ అయిందని చెప్పేసి ఎంప్లాయర్ నుంచి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. 10 సంవత్సరాల సర్వీసే చేయక్కర్లేదు. అండ్ ఆ తర్వాత రిడ్యూస్డ్ పెన్షన్ అండి. ఈ రిడ్యూస్డ్ పెన్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మెంబర్ పెన్షన్ తీసుకుంటారు కదా, ఇప్పుడు 58 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు రిడ్యూస్డ్ పెన్షన్ కూడా తప్పనిసరిగా 58 సంవత్సరాలు రావవసరం లేదండి. బట్ ఏంటంటే 10 సంవత్సరాల సర్వీస్ అనేది చేయాలి ఒక సంస్థలో, లేకపోతే ఇతర సంస్థల్లో కలుపుకుంటూ వచ్చి ఒక 10 సంవత్సరాల సర్వీస్ చేయాలి. సర్వీస్ చేసిన తర్వాత ఈ రిడ్యూస్డ్ పెన్షన్ కింద అంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవచ్చు. అంటే 58 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగక్కర్లేదు. లైక్ దీన్ని ఏమంటారంటే ఎర్లియర్ పెన్షన్ కూడా అనొచ్చు, ఓకేనా. అంటే ముందుగా తీసుకుంటున్నాడు కాబట్టి 58 సంవత్సరాలు రాకముందే 50 సంవత్సరాల తర్వాత, బట్ 50 సంవత్సరాలు తప్పనిసరిగా రావాలి, ఓకేనా. అతని వయసు 50 సంవత్సరాలు నిండితే ఈ యొక్క రిడ్యూస్డ్ పెన్షన్ తీసుకోవచ్చు. బట్ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా. మనం కనుక ఒకవేళ ఈ యొక్క రిడ్యూస్డ్ పెన్షన్ అంటే ఎర్లియర్ పెన్షన్ తీసుకుంటే కనుక ఏ నష్టాలు ఉంటాయి ఏంటి, అసలు ఈ యొక్క పెన్షన్కి ఒక మెంబర్ పెన్షన్ తీసుకోవాలంటే ఎలిజిబుల్ ఏంటి, అట్లాగే 60 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు పెన్షన్, అప్పుడు తీసుకుంటే మనకి ఎట్లాంటి ప్రైజ్లు ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. మనకి టైప్ ఆఫ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, 8 రకాల పెన్షన్స్ ఉన్నాయి ఈ స్కీమ్లో, ఈపీఎస్ స్కీమ్లో. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే కనుక మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, వీడియోని క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను, ఓకేనా. అందరికి తెలియాలా అన్న ఉద్దేశంతో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ నడిచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.